హాయ్ కుర్రోళ్ళు, మేము మీ లంబు జంబు. ఈరోజు అయితే మా జంబు గడితో అరే చికెన్ చీకులు చేసుకున్నారా అన్న. ఇంకా వాన పడుతుందో లేదో కూడా చూసుకోకుండా మా వాడు స్టార్ట్ చేశాడు. అవి నీట్గా చక్కగా నీళ్లు పోసి కడుగుతున్నాడు. నేను కూడా వచ్చా కదా, నాకు కూడా నీళ్ళు ఇచ్చి కడిగిస్తున్నాడు మా వాడు. అయితే వాటి నిమ్మకాయ పిండి నీట్గా మసాలా దట్టించి పులిహార కలిపినట్టు కలుపుతున్నాడు. ఇంక ఇది పక్కన పెట్టేసుకొని బొగ్గులు నిప్పులు చేసేసుకుందాం చూడండి. అరే అట్టతో ఇసురుకుందాంరా అంటే మా వాడు ఎచ్చులకు పోయా డ్రైయర్ ఏదో తెచ్చాడు. ఆడి మొఖాన నిప్పులు పడుతున్నాయి చూడండి. కానీ నిప్పులు బాగా చేసుకోవాలి. అయితే మన రెడ్డి గారు జంబుగాడు కలిసి చికెన్ని సువ్వలకు నీట్గా ఎక్కిచ్చేస్తున్నారు చూడండి. ఈడుండే ఆ ఎడిట్ తిప్పి ఎడ్డ కూడా దిగేదాకా వీళ్ళని అట్టగా తిప్పుతూ ఉంటాడు. మనం అయితే వాటిని ఇప్పుడు చక్కగా నీట్గా నెట్ మీద పెట్టేసుకుంటున్నాం. నిప్పులు అవన్నీ బాగా లిగినాయో లేదో చూసిన తర్వాత వాటిని అలా నిప్పుల మీద పెట్టుకున్నాము. అలా నీట్గా అలా జరుపుకుంటూ ఉండాలి. అవి వేడెక్కుతూ ఉంటాయి, కింద వేడెక్కుతూ ఉంటాయి, అలా జరుపుతూ ఉండాలి. మధ్యలో మా జంబుగాడు 2 ఎక్స్ట్రాలు చేస్తున్నాడు. పాపం రెడ్డి గారికి ఏమన్నా లేక వెళ్ళిపోయారు వెనక్కి. పెట్టేసుకున్న తర్వాత కింద అలా ఇసురుకోవాలి కుదిరితే. మేమైతే డ్రైయర్ పెట్టేస్తున్నాం చూడండి. అలా పెడితేనే కొంచెం కింద అలా నిప్పులు బాగా మండుతాయి చూడండి. కాలక ముందే తినాలనిపిస్తుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇదిగోండి వచ్చాడు మా సైంటిస్ట్ వచ్చాడు చూడండి. ఇదిగోండి వాటిని అలా అటు ఇటు తిప్పేస్తున్నాడు ఏదో తెలిసిన వాళ్ళలాగా. వీడి చేత బండి పెట్టితే పోయింది బయట. ఇవైతే ఫైనల్ స్టేజ్కి వచ్చేసినాయి. బాగా కాలిపోయినాయి చూడండి. కాలిపోయిన తర్వాత వాటి మీద అలా నూనె వస్తూ ఉంటుంది, చూసుకోండి. మనమైతే ఇప్పుడు వాటిని పేపర్ మీదకి ఎక్కిచ్చేస్తున్నాం చూడండి. నీట్గా సర్వ్ చేసుకుంటున్నాము. చక్కగా చాలా బాగా కాలినాయి. పెట్టేసాము, రెడీ అయిపోయింది. మా వాడు నిమ్మకాయ పిండుతున్నాడు తినడానికి. ఇదిగోండి చక్కగా ఒక్కొక్క పీసు తీసుకొని తింటుంటే బాబ్బా టేస్ట్ అయితే అదిరిపోయిందనే చెప్పుకోవాలి. చూడండి చాలా బాగా కుదిరింది. ఏమైనా మన చేతులతో చేసుకున్న టేస్టే వేరు అసలుకి. సూపర్గా ఉంది. చూడండి రెడ్డి గారు తినేసి వెళ్ళిపోతున్నారు. మావాడు చూడండి స్లో మోషన్ ఇస్తున్నాడు, కొంచెం ఎక్స్ట్రాలు ఎక్కువ చేస్తాడు. మీరు కూడా కుదిరి ఖాళీగా ఉన్నప్పుడు ఇంట్లో ట్రై చేసేయండి. ఇట్లా మీ లంబు జంబు.